ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 12వ వచనం, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల, ఏందంట కండిషన్ ఉంది ఇక్కడ. దేవుని ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి, అయితే పైన కండిషన్ ఉంది. ఏంది కండిషన్ అంటే? ఏంది తెలుగులో? షరతులు. ఏంది ఆ షరతు? షరతులు. ఏంది షరతు చెప్పండి, చదవండి. ఏం చెప్తున్నాడు? మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల, ఏందంట, నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. హల్లెలూయా. చూడండి, దీవెనలు పొందుకోవడానికి ముందు కృప, ఆ కృపకు ముందు కండిషన్స్. నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా మనందరి జీవితంలో అది దేవుని ఆశీర్వాదాలు, నా కుటుంబము, నా బిడ్డలు, నా బ్రతుకు, నా బ్యాంక్ బ్యాలెన్స్, నా కష్టార్జితం, నేను సంపాదన ఎట్లా పోతుంది, బతికినంతకాలం అప్పులే, జీవించినంతకాలం పప్పులు లేవు, జీవించినంతకాలం సొంత ఇల్లు కూడా లేదు, జానడి స్థలం కూడా లేదు, ఏ క్రిస్మస్ అయినా బాధలు, అప్పులు, మిగిలిన బర్త్డేలు, మీ సెలబ్రేషన్స్ భలే చేసుకుంటారు. చెప్పండి, మీకు ఇష్టమైన బర్త్డేలు, మీకు ఇష్టమైన అన్ని ఒకటి చూసారా, అవి వాటికి డబ్బులు అప్పైనా తెచ్చి చేసుకుంటారు. దేవుని సన్నిధి, దేవుని పనికి వచ్చినప్పుడు రాలేరు. షరతులు ఉన్నాయి, కండిషన్స్ ఉన్నాయి. దేవుని కృప పొందుకోవడానికి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి, దేవుని మేలు అనుభవించడానికి ఇశ్రాయేలుకు చెప్తున్నాడు దేవుడు, ఇశ్రాయేలు ప్రజలారా, మీ పితరులతో నేను ప్రమాణం చేసిన రీతిగా ఇదిగో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. 7వ అధ్యాయం 13వ వచనం. దేవుడిని ఎట్లా ఆశీర్వదిస్తాడంట? ఎట్లా ఆశీర్వదిస్తాడంట? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒకటి, హల్లెలూయా చెప్పండి. ప్రేమ, ఐ లవ్ యూ అంటే ప్రేమిస్తున్నాం అంటే వచ్చి ప్రేమిస్తారా? కొంతమంది పంపిస్తారు, పాస్టర్ గారు మీరంటే మాకు చాలా ఇష్టం పాస్టర్ గారు, ఇంటికి వెళ్ళిపోతారు. హ్యాపీ న్యూ ఇయర్ పాస్టర్ గారు, అయిపోయారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, చాలా వెరీ గుడ్, సంతోషంగా కూడా నవ్వుతాను. ఇంకో కొంతమంది బ్యాచ్ ఉన్నారు, పాస్టర్ గారు వాళ్ళు కానుక పెట్టి హ్యాపీ న్యూ ఇయర్ పాస్టర్ గారు, కొత్త సంవత్సరం ఆశీర్వదించారు పాస్టర్ గారు. ఇంకొకరు వచ్చి పళ్ళు, స్వీట్లు, మంచి రాత్రి మంచి స్వీట్ ఇచ్చారు. బ్రాండెడ్, హెచ్పిసి కంపెనీలు కాదు, ఏదంటే తీసుకొచ్చి పాస్టర్ గారు హ్యాపీ బర్త్డే, హ్యాపీ న్యూ ఇయర్, అవి తిని కూడా తిన్నాను. నేనైతే ఆడ బాగా ఉంటాను, తెల్లాక ఇంకెందుకు అవి చూసి లాస్ట్ చూసాను మూల బారేస్తాను. నీ జీవితం ఎవరికైనా ఇచ్చినా కూడా వాళ్ళు కూడా నవ్వుకుంటారు, ఆ కాయలు పళ్ళు స్వీట్లు చూసి. బ్రాండ్ బెస్ట్ తీసుకురండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్వీట్ చూసా, మంచి బ్రాండెడ్ కంపెనీ, రాధాకృష్ణ, ఏదో రాధాకృష్ణ, ప్రామలు, ఏదో కృష్ణ, బ్రాండ్ మంచిది ఇచ్చారు. ప్రైజ్ లార్డ్, బ్లెస్ దిస్ పీపుల్. నువ్వు ఇచ్చే కానుక, నువ్వు ఇచ్చే స్వీట్, నువ్వు ఇచ్చే ఏదైనా సరే నువ్వు దేవునికి శ్రేష్టం. హల్లెలూయా. ఏమవుతుంది? నువ్వు నీ కృతజ్ఞత తెలియజేస్తున్నావు. ముందు వందనాలు చెప్పేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, థ్యాంక్స్ చెప్పేవాళ్ళు, కృతజ్ఞతలు చెప్పేవాళ్ళు, కొన్ని క్రియల రూపంగా ప్రేమతో వ్యక్తపరిచేవాళ్ళు. హల్లెలూయా. వాక్యం ఏం సెలవిస్తుంది? క్రియలు లేని విశ్వాసం మృతం, క్రియలు లేని ప్రేమ. పాస్టమ్మ నేను ప్రేమిస్తా, ఐ లవ్ యూ పాస్టమ్మ, పాస్టమ్మ నేను ప్రేమిస్తా ఉన్నా, కష్టపడి నేను చెప్పాను కదా, నాకంటే పాస్టమ్మ 4 రెట్లు ఎక్కువ పరిచయం చేస్తాను. వింటున్నారా? హల్లెలూయా. బాగా లేకుండా దగ్గతున్నా కూడా ఐ లవ్ యూ పాస్టమ్మ. అది కాదు, హాస్పిటల్ తీసుకెళ్ళడం, దగ్గింది కోసం చూడటం, మంచి శారీ కొనడం, కేక్ పెట్టడం, ఇది ప్రేమ. హల్లెలూయా. మీరు నా మీద చూపించిన ప్రేమ, ప్రైజ్ లార్డ్, హ్యాపీ న్యూ ఇయర్, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, వెరీ గుడ్. ఇది కూడా ప్రేమే. క్రియలు లేని ప్రేమ. దేవుడిని ప్రేమిస్తున్నాడు యేసయ్య, పరమ తండ్రి మనల్ని ప్రేమించి తన కుమారుడిని యేసు క్రీస్తు ప్రభువు వారిని బలిగా ఇచ్చాడు. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? బలిగా ఇచ్చి తన ప్రేమను
కుమారుని ద్వారా ప్రత్యక్షపరిచాడు. హల్లెలూయా. ఒట్టి ప్రేమ చూపించాడా? క్రియలు కలిగిన ప్రేమ చూపించాడా? క్రియలున్న ప్రేమ. హల్లెలూయా. అది యోహాను సువార్త 3:16 చూడకుండా చెప్పాలి అందరిది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని పుట్టినగా వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. హల్లెలూయా. అది మనల్ని ప్రేమించాడు తండ్రి. అయ్యో నరకానికి పాత్రమవుతున్నాం, శాపాలతో పాపాలతో కొట్టుమిట్లాడుతున్నామని తండ్రి మనల్ని ప్రేమించి మన మీద కృప చూపి యేసుక్రీస్తు ప్రభువును పంపించాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ ఒట్టి ప్రేమ, పెదాల ప్రేమ, క్రియల ప్రేమ, క్రియలతో కూడిన ప్రేమ. హల్లెలూయా. దేవుడి ప్రేమ అది. మనుషుల ప్రేమ చాలా ప్రేమలు ఉన్నాయి. గర్వపు కొమ్ములు ఎరవబడతాయి. 3 కోట్లు 8 కోట్లు సంపాదించుకున్నాడు. నేను ఫస్ట్ నేను చూస్తాను ఏంటంటే వాళ్ళలో ప్రేమ, విశ్వాసం చూస్తా. ఇంకా పోలేదు ఇంకా పోలేదు, ఆ ఇంటికి ఆపేశాను. ఆ ప్రేమైన ప్రభు బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, దేవుని కండిషన్స్, ఆయన ఆజ్ఞలకు లోబడితే నేను చెప్తున్నా దేవుని ఆశీర్వాదాలు వర్షములే మంచు వలె కుమ్మరించబడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. డబ్బులు శాశ్వతం కాదు, బంగారు శాశ్వతం, కోట్లు శాశ్వతం కాదు. ఆయన ప్రేమ, ఆయన కృప శాశ్వతమైనది. హల్లెలూయా. ప్రభు మనల్ని ప్రేమించి ఏం చేస్తున్నాడు చదవండి. ఆయన నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి, రెండవ మాట, నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎలాగా? అభివృద్ధి చేస్తాడు. ఆమేన్ చెప్పండి. నిన్ను నువ్వు అభివృద్ధి పరుచుకుంటే అది అట్లాగే ఉంటుంది. చెప్పండి. నేను డెవలప్ చేసి అట్లాగే ఉంటుంది. దేవుడు నేను అభివృద్ధి పరిచాడనుకో, నా సామిరంగం మామూలు ఉండదు. హల్లెలూయా. దింపుతావు కారు, దింపుతావు బైక్. ఈ సంవత్సరంలో మీరందరూ కొత్త వాహనములు కొందురుగాక. ఏ వాహనం నాకు తెలియదు. కారు కొంటావో ఆమెను చెప్పండి. కారు కొన్నోళ్ళు మాత్రం ఆమెను చెప్పండి. నీవు కారు పొందుగాక. బైకులు స్కూటీలు కొనేవాళ్ళు, నువ్వు స్కూటీ కొందు, అన్ని ఆమెను చెప్పాకండి. మీకు ఏం కావాలో వాటికి ఆమెను చెప్పండి. అన్నీ దోచుకోవాలని ఇస్తే సొంత దొరికితే ఊడిపడతారు. ఏదో ఒకటో అడగండి. అందరూ నీకే కావాలా? వాళ్ళు వదిలిపెట్టవా? చర్చి అంతా ఒడి నువ్వే పెట్టేస్తావు. మా ఊర్లో చిన్నప్పుడు మా ఊర్లో ఆశ్రమం ఉండేది. ఆశ్రమంలో హిందువులు కదా, అక్కడికి వెళ్ళి పలహారం పెట్టేది. ఏంది పలహారం తెలుసు కదా, భజన, రారా శివ రారా శివ అని పాట తెల్లవాదులు పెడతారు అని భలే పాటలు బాగా సూపర్ పాటలు పాడతారు. ఇంకో పాట, చాలా పాటలు ఉన్నాయి. ఉన్నావా నువ్వు ఉన్నావు ఉంటే దిగిరా అని పాట, చాలా పాటలు ఉన్నాయి. 7 కొండల సామె ఎక్కువ, ఈ చాలా పాట ఎన్ని మైండ్లో బ్లాక్లు ఉండిపోయింది బాగా. భజన అంతా అయిపోయిన తర్వాత ఈ నిద్రపోతుంటారు. భజన అయిపోయిన తర్వాత పలహారం పెడతాం. మేము పిల్లలుగా ఏం చేసేదంటే జనాభా ఆయన బాడీ డిష్ పెట్టుకోండేది. పిల్లలందరూ పెద్దలు రౌండ్గా ఉండేది. చేయి బాని చేతి పెట్టి తినేది. ఓయో 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 అంటే తింటుండేది. ఇది తింటా ఉండేది. మళ్ళా ఓయో ఓయో చేయి పెట్టేది. మళ్ళీ ఇది పెట్టుకో, మళ్ళీ ఓయో ఓయో. అట కాదు, మీరు అందరికి రానియండి. కారుకి ఆమెను అన్నారు, బైక్కి ఆమెను అన్నారు, బంగారుకి, అన్నిటికీ ఆమెను కాదు. ప్రభు నేను ప్రార్థన చేస్తున్నా, ఆమెన్ ఈ విషయం ఆమెను చెప్పండి, అన్నిటికీ ఆమెను చెప్పాలి. హల్లెలూయా. దేవుడు నూతన సంవత్సరంలో నీకు కారును అనుగ్రహించునుగాక, నీకు బైక్ను స్కూటీను అనుగ్రహించునుగాక, నీకు బంగారు కుందువుగాక. బంగారు ఇంకా పెరిగిపోతుంది, 1,00,000 దాటిపోద్దంట. చెప్తా ఉన్నమాట పాస్టర్ గారు చెప్పారు January 1st రోజు. అయినా నేను విన్నానమాట. అప్పుడు భార్య భర్త గొడవ వేసుకోబాకండి చెప్పి పాస్టర్ గారు నేను చెప్పి ఆ రోజు వినలా. ఇప్పుడు పెరిగిపోయింది, ఏం చేస్తారు చేసుకోండి. గొడవ వేసుకోబాకండి, 1,00,000 దాకపోద్దంట. వాడు ఒక అడుగు తగ్గించేది 4 అడుగులు పెంచుతారు, ఒక అడుగు తగ్గించేది 10 అడుగులు పెంచుతారు, ఒక అడుగు తగ్గించేది 20 అడుగులు. ఇది వాళ్ళ పని. ఎవరి పని అది? బంగారు కూడా రేటు తగ్గదు. ఓయమ్మ, మా పెళ్ళిలో ఎంత సవర్ బంగారు? మన పెళ్ళిలో 18,000. అది చూస్తూ ఉండ పెరిగి 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 పెరిగిపోయి పోతా ఉంది. ఎక్కడికి పోతుందో తెలియదు. హల్లెలూయా. కనుక బంగారు కొని పెట్టుకోండి. ఈ సంవత్సరం తగ్గిపోయింది ఇప్పుడు బాగా. మా కారు ఏమి లేదు, ఎన్ని సంవత్సరాలని మేము పేదవాళ్ళం అని బాకండి.
ఆశీర్వాదాలు దేవుడు ఇస్తున్నాడు. కండిషన్స్ లేకుండా నీ ఇష్ట ప్రకారంగా దేవుడైతే ఆశీర్వదించడు. నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. నిన్ను నువ్వు గొప్ప చేసుకుంటే గొప్పవారు గొప్పదానం కావు. దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి చదువు. ఎంతమంది వాదిస్తున్నారు నీతో? చాలామంది వాళ్ళ దాంతో అల్లాడిపోతుంది, పిచ్చి పట్టిపోతుంది, అర్థం కావట్లే. ఇంక దేవుడు ఎలా ఇచ్చాడు? నీతో అలా మాట్లాడతాడు దేవుడు, అలా వాక్యం ఇస్తాడు. ప్రభువా ఈ సంవత్సరం ఈ వాగ్దానం ఇచ్చావు కదా, దాన్ని పట్టుకో, గట్టిగా ప్రార్థన చేయాలి. నా ఆశీర్వదించు, అభివృద్ధి పరచు. ఏం చేయాలి? నేను కష్టపడితే, నేను సంపాదించి దాచుకుంటే, నేను వడ్డీలకి ఇచ్చి దాచుకుంటే, లేదా బంగారు కొని దాచుకుంటే, ప్లాట్లు కొని దాచుకుంటే నేను గొప్పవాడిని కాదు ప్రభువా. నీ ఆశీర్వాదం ఉంటే నేను అభివృద్ధి చెందుతా. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదిస్తే ఆ అభివృద్ధి పెరిగితే కానీ తరిగిపోదు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. దేవుడు ఆశీర్వాదము నేను అభివృద్ధి పరుస్తుంది. హల్లెలూయా. తగ్గిపోదు. మిమ్మల్ని అందరిని అందుకు చెప్పింది, ఈ నూతన సంవత్సరంలో ఫ్యామిలీస్గా బిడ్డలు అందరినీ ప్రేరణతో అభిషేకిస్తాను. సిద్ధపడి ప్రార్థనతో ప్రభువును ఆశీర్వదించు. నేను ఈ మందిరంలో ఒక గొప్ప సాక్షిగా ఉండాలి. ఇదిగో ముందు వాళ్ళు కృతజ్ఞత లేకుండా ఉన్నారు. పాస్టర్ గారు చెప్తా ఉన్నాడు, మీరు ఒక్కరు కొనియించండి మందిర స్థలం. హల్లెలూయా చెప్పండి. ఒక్కరు నలుగురు ఒక కొనియించు. దేవుడు అంత మన దేవుడు భిక్షకాడు కాదు, పేదవాడు కాదు. మీరు అడగండి, ఆకాశ ద్వారాలు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ కొట్లలో సమృద్ధిగా ధన ధాన్య సమృద్ధి కలుగు చేయను కాక. ఇది లేదు అను మాట ఈ సంవత్సరం మీ నోట్లో నుంచి రాకుండాను కాక. నీలో యథార్థత లేదు. దేవుడు నిన్ను చూస్తాడు, నన్ను చూస్తాడు. ఆయన ఆశీర్వదిస్తూ ఉంటే స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉంటాడు, కానీ రూపాయి తగ్గిపోదు, నష్టపోవు. అది వాక్యం చెప్తాడు. 7వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనంలో ఆయన మొదలుగా నేను ప్రేమిస్తాడు, రెండవది ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. అది నేను ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. ఇప్పుడు దాకా మనం ఆశీర్వదించబడ్డాం, డౌన్ అయిపోయింది, డబ్బులు అన్నీ తగ్గిపోయినాయి. నిన్ను అభివృద్ధి పరుస్తాడు, నేను ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు ఆయన. రేపు క్రిస్మస్కి, రేపు యానివర్సరీకి పాస్టర్ గారు నేను కార్యక్రమం అని ఇప్పటి నుంచే ప్రార్థన చేయండి. నారాజు సార్ వస్తాడులే, లేకుండా ఇంకో నాగేశ్వరరావు వస్తాడులే, రామారావు వస్తాడులే అనుకుంటే ఆశీర్వాదాలన్నీ వాళ్ళకి పోతుంటాయి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా ఆమేన్ చెప్పండి. ప్రభువా సంతోషంగా ఇచ్చేవారిని మీరు సమృద్ధిగా ఆశీర్వదించండి. మన చేతులు ఆమె ప్రభు ఆయన చూస్తాడు, చూసి నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా. మొదటిది ఆయన మనల్ని ఆశీర్వదించాలంటే ఆయన మన పితరులతో చేసిన ప్రమాణం ఏంటంటే అది ఈ ఆజ్ఞలన్నీ కండిషన్స్. ఆ కండిషన్స్ ప్రకారం మనం ఉంటే ఆయన కృప మన మీద ఉంటుంది, ఆయన మనల్ని ప్రేమిస్తాడు. రెండవది నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు. ఆమేన్. త్వరగా చదువుకో తర్వాత మాట. నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును ఇస్తాడు. హల్లెలూయా. నీ ఎవరైతే ఈ సంవత్సరం గర్భఫలం కావాలో చక్కని కుమారులు కుమార్తెలు మీకు అనుగ్రహింపబడును గాక. హల్లెలూయా. దేవుడు నీ సంతానం ఇస్తున్నారంటే నువ్వు అభివృద్ధి పరుస్తున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నీకు కుటుంబ జీవితాన్ని ఇస్తున్నాడు. నీకు కొడుకో కూతురుని ఇస్తున్నారంటే జాగ్రత్తగా నడుచుకో. నీ బైకు, కారు లేదా ఆటో స్పీడ్ పోనివద్దు. ఇంతకుముందు రాత్రి అంతా పోతాడు. వాళ్ళకేమైనా 7 దాకా జుట్టుపోలు గల మాది ఇంటికి ముచ్చుకొని పేరు కూరుగుడు మాదిరిగా పేరు కూరుకున్నట్టుగా కటింగ్ వేసుకొని ఆయన ఏం జరగద్దు. వాళ్ళ అమ్మా నాన్న బాధపడుతున్నారు, మనం భయపడుతున్నాం. ఏ మావా హ్యాపీ న్యూ ఇయర్ మావా. ఎన్ని కేసులో, ఎన్ని యాక్సిడెంట్లో, పోలీస్ స్టేషన్లో తీర్మానాలు. హ్యాపీ న్యూ ఇయర్ కాదు, హ్యాపీ న్యూ ఇయర్. అసలు అమ్మ నాన్న మాట వింటున్నావా? నీ క్రాప్ చూస్తే పారం పోగు మాదిరిగా ఉండవు.
ఫారం ఒకడాడు తెలుసా? ఫారం ఒకడాడు పనికి మాలోడు, పేరు గురికినట్టు. ఏంది ఒక క్రాఫ్ నేను చూడలేదు. పోలీసు వాళ్ళకి తెలిసి అందరూ బైక్ ఆపరు, నీ బైక్ ఆపుతారు. నీ క్రాఫ్ పట్టాడు వీడికి యాదవ, వీడి పరమ ఎదవా, ఒరే పరమ ఆపరా బైకా రాయి, నీడికి 500 రూపాయలు తెలిసిపోతుంది. నీ సొక్కలో ఏడదాకా చీల్చుకొని ప్యాంటు చీల్చుకొని తొడలో పడతా, వెనక పిర్రలో పడతా, ప్యాంటు ఆపరా బైకు. వాళ్ళు కూడా అందరికీ రాయిరోళ్ళు పద్ధతిగా మంచి కటింగ్ వేసుకుని మంచి బట్టలు వాళ్ళు ఆపరు. చూస్తారు అందరినీ. వాడు నా కొడుకు వాడోడుగు కోతివాడు వస్తున్నాడు, కోనంగూరు వస్తాడు, కొరంగి తమిళ్లో ఏమంటారు కోతిని? కుర్రంగి, కుర్రంగి మొహోడు వస్తున్నాడు. ఆపణ అందరూ ఆపడు పోలీసు వాళ్ళు. జాగ్రత్తగా దేవుని విషయం మీరు హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్ కాదు ముఖ్యం, మన ఆరోగ్యం ముఖ్యం, మన బ్రతుకులు ముఖ్యం, మన జీవితాలు ముఖ్యం. మన తల్లిదండ్రులు నేర్పించొద్దు, బిడ్డలు నేర్పించొద్దు. మీ తల్లిదండ్రులు ఏడవకూడదు. నేను చూసి ఎందుకు కన్నానా వీడి నన్ను ఏడిపించేవాడిగా తయారకూడదు. నీ అతి ప్రేమ నిన్ను నష్టం చేస్తుంది. చెప్పండి మాట. మంచి తల్లిదండ్రులు చెప్పండి, బిడ్డలు అడిగిందల్లా కొనియకూడదు. ఇప్పుడు నోరు. మంచి తల్లిదండ్రులు నీ కొడుకు నీ కూతురు అడిగిందల్లా తీసేయకూడదు. అలా తీసిన వాళ్ళు చెడిపోతారు. దేవుడు నువ్వు గర్భఫలము ఇస్తున్నాడంటే, కుమార్తెను ఇస్తున్నాడంటే నీ కుటుంబ జీవితాన్ని కడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వెంత సంపాదిస్తున్నావో నీ భార్యకి సాయంత్రానికి లెక్క చెప్పు. వారానికి నీకు వస్తే వారానికి లెక్క చెప్పు. నెలకు వస్తే నెలకు చెప్పు. ఇది కొంత ఖర్చు పెట్టుకున్నాను నేను, మిగిలింది ఇది, ఇగో దేవుడు భాగం ఇది, జాగ్రత్త చేయి మన బిడ్డలకి. హల్లెలూయా. చూడండి, మీ పిల్లలు పెళ్లి చేసుకున్న వాళ్ళు, మీ బిడ్డలు ఉన్నవారు, మీ బిడ్డల భవిష్యత్తు కొరకు మంచి ఆలోచన కలిగి ఉండండి. మంచి తల్లిదండ్రులు వారి బిడ్డకు మంచి ఇస్తారు. హ్యాపీ బర్త్డే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినంత మాత్రాన కాదు, నీ బిడ్డలకు విలువైన వస్తువులు ఇవ్వండి, మంచి జీవితం ఇవ్వండి, మంచి చదువు ఇవ్వండి. వాళ్ళు అడిగినండి కొనివద్దు. వాళ్ళ ఫ్రెండ్స్ని అబ్జర్వ్ చేయండి, వాళ్ళ చదువులు అబ్జర్వ్ చేయండి. దేవుడు నీ గర్భఫలం ఇస్తున్నాడంటే అది గుర్తు. గర్భఫలం దేవుడు నీకు కొడుకును కుమార్తెను ఇస్తున్నాడంటే నీ స్పీడ్ తగ్గాల, కొంచెం నీ మాట తగ్గాల, నీ దూకుడు తగ్గాల, నీ వ్యవహారం తగ్గాల, నీ మాట తీరు తగ్గాల, నీ చూపు తగ్గాల. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. నేను ఇంకొక రీతిగా ఇంకొక స్టెప్లో నేను గొప్ప చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు నీ మీద కృప ఉంచాడు. ఇంతవరకు నీ కుటుంబం సరే లేదు, ఏమైపోద్దు అనుకున్నావు, దేవుడు నీ కుటుంబాన్ని కట్టాడు, నీకు భార్యని ఇచ్చాడు, లేదా నీకు భర్తని ఇచ్చాడు. హల్లెలూయా. గొప్ప మేలు చేయబోతున్నాం. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాలి. వంకలు పెట్టి తప్పించుకోవద్దు ప్రార్థనకి. దేవునికి ఇచ్చేదానికి వంకలు పెట్టొద్దు. దేవుని సువార్త ప్రకటించేదానికి వంకలు పెట్టొద్దు. ప్రార్థనకి వంకలు పెట్టొద్దు. ఆయన ఆశీర్వదిస్తే తప్ప మనం గొప్పవాళ్ళం కాదు. మన ఇళ్ళుని బట్టి, మన బంగారాన్ని బట్టి, మన ఉద్యోగాలను బట్టి, మన హోదాలను బట్టి మన గొప్పవాళ్ళం కాదు. ఆయన కృప మన మీద ఉండాలి, మన బిడ్డల మీద ఉండాలి, మన కుటుంబాల మీద ఉంటే మనం ఆశీర్వదించబడతాం, అభివృద్ధిపరచబడతాం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి తర్వాత, నీ భూఫలమైన నీ సస్యమును, చూడండి నీ భూమిని, ఎంతమంది ల్యాండ్ కావాలనుకుంటున్నారు ఈ సంవత్సరమైనా, ఈఎంఐలైనా సరే చిన్న ప్లాట్ తీసుకోవాలనుకుంటున్నారు, ఇల్లు కట్టుకోవాలంటున్నారు. ఆ మధ్య మా ఇంటికి ఒకరు వచ్చారు, పాస్టర్ గారు ఇల్లు భలే ఉంది. నేనేం చెప్ప మాది ఇంకా వాళ్ళ మీద మాదే అని చెప్పాను. ఎందుకు మేము ఉన్నంతకాలం మాదే కదా, పైన ఓనర్స్ ఉన్నారులే, మేము ఉన్నంతకాలం మాదే, రెంట్ కడుతున్నాం. బాగుంది పాస్టర్ గారు చెప్పి అదే మరి డిజైన్తో ఇల్లు కట్టుకున్నారు. అలాగే చెప్పండి, మీరు ఎలాంటి ఉద్దేశంతో ఆలోచన కలిగారు, చక్కటి ఇల్లు యేసు నామములో మీరు కట్టబడుదురు గాక, మంచి భూమి మీకు ఇవ్వచును గాక. ఎక్కడంటే అక్కడ కొనబాకండి భూమి, ప్లాట్ ఎక్కడంటే అక్కడ కొనబాకండి. మంచి ఏరియా, మంచి ప్రజలు ఉండే దగ్గర చూసుకోనండి. కొట్టుకునేవాళ్ళు, జుట్టు పట్టుకొని భార్య భర్తలు ఈడ్చుకొని ఈదులో కొట్టుకునేవాళ్ళు, తాగి కొట్టుకునేవాళ్ళు, అటువంటి ఏరియాలు తీసుకుంటే రోజు మీరు కూడా కొట్టుకోవాలి. వాళ్ళని చూసి వాళ్ళు చూడి అటు కొట్టుకుంటున్నారా, మనం ఒక్కసారి నువ్వు కొట్టుకుందామా, వాళ్ళు ఆయన రోజు తాగి వస్తుంది, నువ్వు కూడా తాగిరావా, 2 దెబ్బలు కొట్టు నన్ను తాగి వచ్చి. ఆ మధ్య మనకి చర్చికి ఒక ఆమె వచ్చింది, దెయ్యం వచ్చింది, నేనేం తాకను ప్రేరాలు అట్టేసి ప్రార్థన చేస్తా అంతే. ఇంక 7 వారాలు రండి అమ్మ, క్రమంగా రండి అని చెప్తా ఉంటాను. 4 వారాలు ఇచ్చింది, మళ్ళీ ఈ రోడ్లో ఇల్లు. ఏమ్మా ప్రార్థనకు రాలేదంటే,
నువ్వు పాస్టర్ గారు చెయ్యి వెనక్కి పెట్టి కట్టేసి ఎదురుగారితో కొడతాడు ఆ పాస్టర్ గారు, మీరు అక్కడ కొట్టడం లేదంట. నేను వింటున్నారా? వెనక్కి 2 చేతులు వెనక్కి కట్టేసి ఎదురుగా తీసుకుని కొడుతాడంట. దెయ్యం దెబ్బకు పోతుందంట. నువ్వు కొట్టడం లేదు, అందుకని దెయ్యం పోలేదు అనేది. ఇప్పుడు ఎక్కడెక్కడ తిరిగిందో, ఎక్కడెక్కడ మసీదుల దగ్గర తిరిగిందో, ఎక్కడెక్కడే దగ్గర తిరిగింది, మళ్ళీ వచ్చింది. మొన్న ఎందుకు వచ్చావు, నీకు సిగ్గు లేదా? ఎవరు అడగరు ఈ మాటలు. నీకు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అటు ఇటు ఉండకూడదు, నీతిగా యథార్థంగా బ్రతకాల అడిగా. మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ అప్పుడప్పుడు వస్తుంది, పాస్టర్ గారు ఉండడా లేడని అప్పుడప్పుడు వచ్చినప్పుడు చూపిస్తా, అడగండి. అలా ఆయన జాగ్రత్త మీరు. నేను చెప్పాను కదా, ఇదిగో ఆయన వచ్చాడు, పెద్ద ఆయన దేనికి వచ్చాడు, ఏదో 2 సంవత్సరాల నుంచి. హల్లెలూయా. అర్థమైందా? కనుక మీరు మా వీరంపలం మహాలక్ష్మ వింటున్నావా? చాలా జాగ్రత్తగా ఉండు. వాక్యం, ప్రార్థన, దేవుని విషయాల్లో అశ్రద్ధగా ఉండవద్దు. మన విషయాలకు ఆసక్తి, దేవుని విషయాల్లో ఆసక్తి ఉండదు. కండిషన్స్ అదే దేవుడు. ఆయన కండిషన్స్, ఆ కండిషన్స్ మనం కానీ లోబడితే, ఆయన ఆజ్ఞలకు లోబడితే గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీకు చక్కటి ఇల్లు గృహప్రవేశం చేయుదురుగాక. అందరూ చెప్పారు ఆమెను. ఉన్నోళ్ళు కూడా చెప్పారు మళ్ళీ 2 ఇళ్ళు కావాలని. 2 3 అసలు లేని వాళ్ళకన్నా జగన్ చంద్రబాబు ఇల్లు ఇస్తుంటే రాపించుకున్నారు. మా కొడుక్కే, మా మనవడికే వయసు కలిపిండి సార్ రాగిచ్చేసాను. ఇంట్లో 4-5 రాపించుకో, మాకు ఒక్కటి కూడా లేదు. హల్లెలూయా. ఏదో ఆ ఇంట్లోకి పోతే ఆ ఇంట్లో సంసారం ఇల్లు కదా, అది చెప్పకూడదు. నేను దెయ్యాలు కూడా ఉండవు ఆ ఇంట్లో. దెయ్యాలు ఉండవు. దెయ్యాలు శుభ్రంగా హ్యాపీగా బతుకుతుంటే విశాలంగా తిరుగుతున్నాయి సముద్రం ఎక్కడంటే అక్కడ. అది ఇంకా భయంకర బ్రహ్మరాక్షసులు ఉంటారు చూసారా, అయ్యేమన్నా ఉంటాయేమో అక్కడ. అటువంటి వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అట్ట అయిపోతారు అంతే. ఇల్లు అంటే ఇంటికి కొంపకి తేడా ఎలా ఉంటుంది సార్? ఇల్లు అంటే ఏంది, కొంప అంటే ఏంది? ఇల్లు అంటే భార్య, భర్త, బిడ్డలు, బయట కారు, బయట కుక్క, పూల మొక్కలు, బయట ప్రశాంతంగా వచ్చి హ్యాపీగా ప్రశాంతంగా పైకి వెళ్ళినా మంచిగా ఉండాలి. కొంప అంటే సేమ్ అవి కూడా అట్టే ఉంటాయి. నిద్ర లేయటం, కొట్టుకోవటం, తిట్టుకోవటం, ఒకరు ఆ బెడ్రూమ్లో పడుకుంటే ఒకరు ఈ బెడ్రూమ్లో పెట్టుకుంటే, ఒకరు జొమాటో నుంచి ఆర్డర్ పెట్టుకుని తింటే, ఒకరు బయటకు పోయి సంగటి ముద్దలు తింటే, ఆ అకౌంట్లో డబ్బులు ఇంక సంబంధం లే, భర్త అకౌంట్లో డబ్బులు భార్యకి సంబంధం లే. నా డబ్బులో నో. అందరు చెప్పండి, అందరు పైకి ఏళ్ళు చూపించండి ఇట్ట ప్రశంస మాదిరిగా. నా డబ్బులు నో, అడగొద్దు. డబ్బులు నై, అడగొద్దు. ఏమనాలి? నిర్మలమ్మ, అయ్యా నా శరీరం చెప్పను, నా బంగారు, నేను ఇంట్లో వచ్చిన డబ్బులు, గూట్లో పెట్టిన డబ్బులు, పక్కింటి వాళ్ళకి ఇచ్చిన డబ్బులు అన్నీ నీయే. చెప్పరా ఆ మాట? చెప్పట్లా. అన్నీ నీయే, నన్ను చూసుకునేది నువ్వే. మా అమ్మ డబ్బులు నీకు ఎందుకు వస్తాయా? ఏది నువ్వా? అటు చేయొద్దు. అవసరం మీ ఆయన దగ్గత బాగా కాసిపెట్టి పోయాడు అనుకో, అయ్యో మా పుట్టింటోడు హాస్పిటల్ కూడా మా వాటి మీద ఆశపడబాకు, ఇట్లా పెట్టుకోబాకు. హల్లెలూయా. నీ ప్రేమ క్రియల్లో ఉండాలి. చెప్పండి. నీ భర్త మీద కానీ నీ భార్య మీద కానీ క్రియల్లో లేని ప్రేమ మృతం. హల్లెలూయా. కనుక ఆ క్రియ అంటే చూపించాలి, క్రియ చూపించాలి. నువ్వు యేసయ్య మీద విశ్వాసం ఉంటే ఆ క్రియ నీలో ఉండాలి. యేసయ్య నీకు ఇష్టమైతే నీ క్రియలు బయటికి రావాలా. యేసయ్యని నమ్మినప్పుడు, యేసయ్యని ప్రేమించినప్పుడు చూపించే క్రియలు, సువార్త ప్రకటించడం, ప్రభువులోకి నడిపించడం, దేవునికి ఇవ్వడం చాలా ఉన్నాయి. ఆ క్రియల ద్వారా నువ్వు మంచి విశ్వాసివి, మంచి దేవుని బిడ్డవని రుజువు అవుతాయి, వెల్లడవుతుంది. హల్లెలూయా. తర్వాత చివరది, దేవుడు నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. హల్లెలూయా. ఇవన్నీ కూడా నా ప్రేమైన ప్రభు బిడ్డలు ఎప్పుడు జరుగుతాయంటే, ఎప్పుడు మీరు ఈ విధులు, 12వ వచనం, మీరు ఈ విధులను విని
వాటిని అనుసరించి నడుచుకొని ఎడల, ఏంటంట, విని విడిచిపెట్టిన ఎడల, విడిచిపెట్టిన ఎడల. ఎప్పుడు ప్రతి క్రిస్మస్ మీకు ఆ డబ్బులు ఉండవు, ఎప్పుడు అప్పులే. చెప్పా నేను చివరి ఉపవాస ప్రార్థనలో చెప్పా, బల్లి ప్రార్థన, ఉడుం ప్రార్థన. చెప్పండి, బల్లి ప్రార్థన ఏంటి? తప్పక ఏమి గట్టిదనం లేదు. ఉడుం ప్రార్థన స్ట్రాంగ్. ఎందుకు ఆశీర్వదించు ప్రభా? ఎన్ని సంవత్సరాలు మేము అద్దిల్లేనా? ఎన్ని సంవత్సరాలు ఈ బైకేనా? ఎన్ని సంవత్సరాలు అయినా ఈఎంఐలు కట్టడమేనా? ఎన్ని సంవత్సరాలు ఇదే తిన్నా? నీ ప్రార్థనలో పట్టుదల లేదు, ఉప్పు లేదు. నీ ప్రార్థనలో పట్టు లేదు, ఆసక్తి లేదు. ఓ పదమా, నీ ప్రార్థనలో ఈ వంతనారస్తున్న గొంతు తెగిపోయేటట్టుగా నీ కంటికి నిద్రపడుతుందా? మిరప్పడంట. హల్లెలూయా. ఎక్కడున్న వాక్యం? ప్రతిసారి 2 సార్లు. నేను మామూలు దెయ్యం లేదు నీలో. హల్లెలూయా. ఆగు, మాట్లాడద్దు. ఎక్కడున్న వాక్యం కాటకు రావద్దు. ఏం చెప్తున్న వాక్యం? దేవుడు అన్నిట్లో ఆశీర్వదిస్తాడు ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే. చెప్పండి, నువ్వు నడుచుకోలేదు కనుక ఎప్పుడు నీ పరిస్థితి అలాగే ఉంది. ఆయన వాక్యం అబద్ధం కాదు. హల్లెలూయా. ఆయన వాక్యం సత్యమైనది. ఆయన మాట భూమి ఆకాశము గతించినను ఆయన మాటలకు గతించిపోవు. హల్లెలూయా. ఆయన దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. దేవుడికి ఒక వాగ్దానం ఇచ్చాడో అది ఒంటిగా ఉండదు, కార్యరూపం దాలుస్తుంది. అయితే ప్రార్థన చేయాలి. ఆయన వాక్యాన్ని విని ఆయన ఆజ్ఞలను గైకొని వాటి ప్రకారం నడుచుకుంటే ఇవన్నీ నీకు వస్తాయి. నీకు అవన్నీ రావట్లేదంటే నువ్వు నడుచుకోవటంలా నటిస్తుండవు. చెప్పండి, నడుచుకున్నట్టుగా నటిస్తున్నావు. హల్లెలూయా, హ్యాపీ అయ్యా, అబ్బా హ్యాపీ క్రిస్మస్ నటిస్తున్నావు. ఏది ప్రార్థన? ఏది నీ ప్రార్థనలో శక్తి? ఏది? గంటల పని ప్రార్థన కాదు. నీ ప్రార్థన, ప్రభువా కనికరించు, అద్భుతం జరిగించు, ఈ సమస్య నుంచి విడిపించు. వచ్చాడు పైన, సార్ ఊపిరితిత్తులో హోల్ పడి ఉందంట సార్, పెద్ద హాస్పిటల్ డాక్టర్ చెప్పాడు సార్. నేను ప్రార్థన చేసి ఏడ్చి ప్రార్థన చేశా, కన్నీరు గార్చి. ప్రభు మరణం నుంచి తప్పించాడు. నువ్వు వచ్చి బాగయ్యి శుక్రవారం ప్రార్థన కూడా రాకుండా, ఆదివారం కూడా సరిగా రాకుండా డాక్టర్ వేసుకుని అని చెప్తే మొదలుపెట్టాడు. మళ్ళీ బాగా లేకుండా నేనేం చేయను, నీ ఇష్ట ప్రకారం నువ్వు తిరుగుతీవి. చెప్పండి, చెప్పరు ఈ మాట చెప్పరు మీరు. నీ ఇష్ట ప్రకారంగా నువ్వు తిరిగి దేవుడు వాక్యం వినకుండా ప్రార్థనకు రాకుండా నాకు అన్నీ కావాలంటే కుదరదు. చెప్పండి, అవ్వ కావాలంటే బో కావాలంటే నీకు అవ్వ కావాలో బో కావాలో తెరుచుకో. నటించొద్దు. ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నప్పుడు ఈ ఆజ్ఞలన్నీ మనకి. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు, నీ గర్భఫలాన్ని దీవిస్తాడు, నీ భూఫలాన్ని దీవిస్తాడు, నీ మందలను దీవిస్తాడు, అన్నీ ఆశీర్వదిస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట ఏది నిరర్ధకం కాదు. అది నువ్వు పొందుకోవాలంటే విశ్వాసంతో క్రమంగా ప్రార్థనకి ఈ 2025వ సంవత్సరంలో 52 ఆదివారాలు, 52 శుక్రవారాలు ఆగిపోకుండా నడుచుకో. ప్రభువా మంచి తీర్మానం చేసుకో. హల్లెలూయా. దేవుడిని ఆశీర్వదిస్తాను. నీకు ఇచ్చిన వాగ్దానం నెక్స్ట్ మంత్, ఈ నెలలో, ఈ వారం, 2 నెలలకు కార్యరూపం జరిగిస్తాడు.